సో ఈ రోజు నేను ఖచ్చితంగా ఈ టాపిక్ ని చాలా రోజుల నుండి మాట్లాడాలనుకున్నా. బట్ వెన్ ఎవర్ దిస్ టాపిక్ కమ్స్ అవుట్, ఈ సొసైటీలో ఇట్ ఈస్ బికమింగ్ ఎ డిబేట్ అనమాట. సో డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేస్తే అప్పుడు ఎందుకు డిబేట్ గా మారుతుంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఈరోజు నేను మార్నింగ్ లేచినప్పుడు ఇండియా టుడేలో 2 న్యూస్ చాలా చదివా. సో దాంట్లో ఈ రెండు ఏంటంటే, వీ హ్యావ్ ఆల్రెడీ నోన్ ఫ్రమ్ 2 or 3 days చూస్తున్నాం నోయిడా కేస్, డౌరీ కేస్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసిన కేసు ఏంటంటే, వాళ్ళ 5 months ప్రెగ్నెంట్ ఆమె బాడీని పార్ట్స్గా కట్ చేసేసి మూసీ రివర్లో పడేశారు హస్బెండ్. సో ఇలా జస్ట్ అండ్ 2 days బ్యాక్ కూడా ఒక న్యూస్ చదివాను, వైఫ్ ఏమో హస్బెండ్ని చంపేసి డ్రమ్లో పడేసింది. అండ్ దిస్ ఈస్ బికమింగ్ ఎ ట్రెండ్ నౌ. సో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ టాపిక్ ఒక డిబేట్ లాగా అయిపోతుంది, మెన్ అండ్ ఉమెన్ ఇలా అయిపోతుంది. సో మెన్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఉమెన్ ఇట్లా డ్రమ్లో వేసినప్పుడు కానీ ఆ స్టోరీస్ని షేర్ చేసి మంచి మంచి కట్టుబాట్లు అని చెప్పి, సో ఇక్కడ ఉమెన్ ఏం చేస్తున్నారంటే, హస్బెండ్ చంపేసినప్పుడు వాళ్ళ స్టోరీస్ షేర్ చేసుకుని జస్టిస్ ఫర్ ఉమెన్ అని పెట్టుకుని, సో ఇలా డిబేట్గా మారిపోతుంది. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం చేయాల్సింది డిబేట్ కాదు. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్, ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది కాదు టాపిక్. సో అలా తీసుకుంటే ఈ ఇయర్స్ అంటే ఫ్రమ్ 2020 to 2024 785 హస్బెండ్స్ ఆర్ కిల్డ్ బై వైఫ్స్. సో తర్వాత జస్ట్ 2024 రీసెర్చ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 25,763 కేసెస్ ఉన్నాయి. ఎక్కడ ఆడవాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందో ఇన్ని కేసెస్ ఉన్నాయి. సో రిజిస్టర్ అయిన కేసెస్ ఎన్ని ఉంటే, రిజిస్టర్ అవ్వనివి ఎన్ని ఉంటాయి. సో ఇన్ బోత్ ద కేసెస్ ఇలా ఉంటాయి. సో దాంట్లో 692 dowry deaths of women and 1015 deaths by sexual harassment and 6,983 cases of deaths due to domestic violence. సో అలా కంపేర్ చేసుకుంటే, ఈ రేషియోని తీసుకుంటే, ఇప్పుడు ఎవరైతే మగవాళ్ళు మాట్లాడుతున్నారో, సో 1:10 రేషియోస్లో ఉన్నాయి డెత్స్. ఇది 1 yearకి. అంటే ఆల్మోస్ట్ 5 yearsలో 35,000 వైఫ్స్ ఆర్ కిల్డ్ బై హస్బెండ్స్. సో ఇలా మనం డిబేట్ చేసుకోవద్దు, మీరెక్కువ మేమెక్కువ అనేది. లెట్స్ నాట్ మేక్ ఇట్ ఏ కాంపిటీషన్ చంపుకోవడంలో. సో వేర్ ఆర్ వి ల్యాకింగ్? మనం మాట్లాడాల్సినది ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యుమానిటీ. సో హ్యుమానిటీ ఈస్ ఫేడింగ్ అవే. మీకు వీలైతే షేర్ ఆర్ ఎడ్యుకేట్ పీపుల్ విత్ కంపాషన్, మొరాలిటీ అండ్ ఎంపతి. సో ఈ జనరేషన్లో ల్యాక్ అవుతున్నది ఈ పాయింట్సే. సో మీకు ఇష్టం లేదంటే ఆ మనిషిని వదిలేసి చాలా దూరంగా ఉండిపోండి, జీవితంలో వాళ్ళని చూడకండి. ఏదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అని డిస్కస్ చేసినప్పుడు, ఆస్క్ దెమ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద టాక్సిక్ రిలేషన్షిప్. అది ఇలా కంటిన్యూ అవ్వడం వల్ల ఒకరి మీద ఒక కోపాలు ఎక్కువైపోయి ఇలా చంపుకోవడాలు ఇవన్నీ అప్పుడే జరుగుతాయి. సో వాట్ ఆర్ వి ల్యాకింగ్? ప్లీజ్ రిమెంబర్, వి ఆర్ ల్యాకింగ్ కంపాషన్, మొరాలిటీ అండ్ ఎంపతి, సానుభూతి. ఇవన్నీ పోయినప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో దీన్ని వీళ్ళు చేసినప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయడం, వీళ్ళకి చేసినప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయడం కాదు. లెట్ us ఆల్ ఫైట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ హ్యుమానిటీ. లెట్ us ఎడ్యుకేట్ పీపుల్. అందరినీ ఎడ్యుకేట్ చేద్దాం. సో మనకు వీలైనంత, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఇట్లాంటి ప్రాబ్లం ఉందంటాం కదా, సో లెట్ us ఎడ్యుకేట్ దెమ్. కానీ సో ఇట్లా స్టోరీస్ షేర్ చేసి వాళ్ళు ఇలాగా అని ఉమెన్ని సప్రెస్ చేయడం, ఇలా సప్రెస్ చేయడం. సో వీఆర్ సీయింగ్ ఆల్ ద కేసెస్. రాజా రఘువంశీ కేసు చూసాం అండ్ రితన్య కేసు కూడా చూసాం. సో ఇలా లెట్స్ నాట్ కంపేర్. సో ఇవన్నీ వద్దు. లెట్ us ఆల్ ఫైట్ ఫర్ హ్యుమానిటీ.